యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములుగా ఏషియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము దేవుని వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ లేరు ఈ మాసం అంతం వరకును. దయచేసి ముందుకు రావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. డిసెంబర్ మాసంలో ఆర్థిక సహకారం ముందుకు రండి. అలాగే విశ్వవ్యాప్త తెలుగు ప్రజల సువార్థీకరణోద్యమం బలపరచమని ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. మీకు ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి కాలం మీ పాదముల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ప్రభువా, ఈ రాత్రి కాలపు వాక్య భాగమును మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. సాంకేతిక పరమైనటువంటి విధానంలో చక్కటి మోడర్న్ స్టూడియో మాకిమ్మని విజ్ఞాపన చేస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని మా రక్షకుడైన యేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు వాక్యము నుండి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఒక్కొక్క దినం ఒక్కొక్క వచనమే 3 రోజులుగా చూస్తున్నాం. ఇది 4వ వచనం. చాలా ప్రాథమిక బాధ్యత, సంఘము యొక్క ప్రాథమిక బాధ్యత ఇందులో చెప్పబడింది. ఇశ్రాయేలు యొక్క ప్రాథమిక బాధ్యత. అంతేకాదు, అది ఉట్టి బాధ్యతే కాదు, ఆధిక్యత. కనుక దీనిని గురించి మనం ఈ దినం ఆలోచన చేసి తీరాలి. చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు. అసలు ఎప్పుడు పాడయ్యాయి ఈ స్థలాలు? ఇది మనం ఆలోచన చేయాలి. యెషయా గ్రంథం ఎప్పుడు ప్రారంభం? మనకు దినవృత్తాంతాల యొక్క గ్రంథాలలో నుంచి 2వ గ్రంథం 26 అధ్యాయము నుండి 30వ వచనము వరకు దీని వాక్య భాగాలు ఉన్నాయి. కేవలం 5 అధ్యాయాల్లో చెప్పబడినటువంటి వివరాలు నెబుకద్రెజరు యూదావారిపై దాడి చేయటానికి ముందస్తు కాలపు పరిస్థితుల నుండి వ్రాయబడ్డాయి. పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూస్తున్నప్పుడు చాలా చక్కగా ఉన్నటువంటి పరిస్థితులు పాడైపోయాయి. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు యుద్ధాలు లేవు. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. సొలొమోను భక్తుడు రాజుగా ఉన్నప్పుడు రాజ్యములో ఆరాధన చాలా క్రమబద్ధంగా జరిగింది. అతని మరణానంతరం రాజ్యం ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయింది. యూదావారు ఇశ్రాయేలు వారుగా 12 గోత్రాలు 2 భాగాలైపోయారు. 19 మంది రాజులు, 20 మంది రాజులు వీరిని ఏలారు. ఈ 39 మంది రాజుల యొక్క పరిపాలనలో చివరి భాగానికి వచ్చేటప్పటికి యూదా ప్రజల యొక్క పాపం భయంకరంగా ఉంది. దేవుడు వారిని చెరకు ఇచ్చయించి వారిని చెరకు పంపించటం కొరకు బబులోను సామ్రాజ్యాధినేత అయినటువంటి నెబుకద్రెజరు అనేటువంటి చక్రవర్తిని లేపగా అతడు యెరూషలేము పైన దండెత్తి వచ్చాడు. వచ్చి చేసిన మొదటి పని
కొంతమందిని చెరకు తీసుకొని వెళ్ళాడు. సిద్కియా రాజు ఆ కాలంలో రాజుకున్నాడు. అతడు కప్పము కట్టువాడుగా మారిపోయాడు. రాజీపడి శత్రువుతో రాజీపడినట్టుగా చూస్తున్నాడు. అట్లాంటి దయనీయమైన పరిస్థితుల అనంతరం మరలా దండ్లు కట్టి వచ్చి అతడు యెరూషలేము దేవాలయమును పతనం చేశాడు, పడగొట్టేశాడు, పట్టణం పడగొట్టాడు, ప్రాకారాలు కాల్చేశారు, దుర్మార్గ పని చేసి వీరిని చెరకు ఎత్తుకుపోయారు. 70 ఏండ్లు అవి పాడైపోయిన కట్టడాలుగానే ఉండిపోయాయి. పడిపోయిన దేవాలయం అట్లానే మొండి గోడలతో కాలిపోయి అట్లాగే ఉండిపోయింది. ఒకప్పుడు అదే దేవాలయం సొలొమోను నిర్మాణం చేశాడు. ఆ కట్టడం చూచి యాజకులు దేవుని తేజోమహిమకు నిలువలేక బయటకు లోపలకు పోలేక బయట నిలిచిపోయారు. చూడండి ఎలాంటి కట్టబడిన కట్టడాలు ఎట్లా పాడుబడ్డవిగా మారిపోయాయో. కనుక యూదుల ప్రాథమిక బాధ్యత పాడైన కట్టడాలు కట్టాలి. రాజుల మొదటి గ్రంథం 17 అధ్యాయంలో తిష్బీయుడైన ఏలియాను గుర్చిన ప్రవచనాలు కనిపిస్తాయి. తిష్బీయుడైన ఏలియా తాను చేసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసునా? ఆ సవాలును అతడు ఎదుర్కొనటానికి ప్రాథమికంగా చేసిన పని 12 రాళ్లను తీసుకుని వచ్చి పాడైపోయిన బలిపీఠం తిరిగి కట్టాడు. దేవునికి స్తోత్రం. పాడైపోయినటువంటి బలిపీఠాన్ని తిరిగి కట్టినటువంటి వాడుగా ఏలియా భక్తుడు మనకు కనిపిస్తాడు. కనుక పాడైనటువంటి బలిపీఠం కట్టాలి, పాడైపోయినటువంటి మందిరం కట్టాలి. చూడండి దేవుని యొక్క వాక్యంలో చాలా తేటగా రాస్తూ వచ్చాడు. మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని యొద్దకు వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేశాను. కింద పడిపోయింది బలిపీఠం, పాడైపోయింది బలిపీఠం, బాగు చేశాడు. అది ప్రాథమిక బాధ్యత యూదునిది. మరి క్రైస్తవునిది ఏమిటి? క్రైస్తవుని బాధ్యత ఏమిటి? పడిపోయినటువంటి విశ్వాసపు జీవితాలు తిరిగి నిర్మాణం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా భ్రష్టత్వానికి పోతున్న జీవితాలను అడ్డుకొని వాక్యము చేత పునర్నిర్మాణం చేయించాలి. ఉదక స్నానం చేయించాలి, పునర్నిర్మాణం చేయించాలి. పటిష్ట స్థితికి స్థిర పునాదుల మీదకు ఒక వ్యక్తి జీవితం చేర్చాలి. సోదరుడా సోదరి, ఇది సంఘము యొక్క ప్రాథమిక బాధ్యత. సంఘములో బలహీనులైన వారిని బలపరచడం నేర్చుకోవాలి. పాడైన వారిని, పతనమైనటువంటి వారిని ఆధ్యాత్మికంగా లేవనెత్తడం నేర్చుకోవాలి. మన కనుల ఎదుట అనేక మంది నశించిపోతున్నారు. అనేక జీవితాలు పాడైపోయినవి కనపడుతున్నాయి. భ్రష్టత్వానికి పోయిన జీవితాలు కనబడుతున్నాయి. వాటిని ఉద్ధరించేది ఎవరు? వాటిని బలపరిచేది ఎవరు? వాటిని సన్మార్గమును తెచ్చేది ఎవరు? సంఘం యొక్క ప్రధాన బాధ్యత. సమాజంలో నీతి కూలిపోయింది. సమాజంలో విపరీత వింత పోకడలు సాగుతున్నాయి. వాటిని అడ్డుకట్ట వేయటం కొరకు నీవు నినదించటం కాదు, వాటిని అడ్డుకట్ట వేయటం కొరకు, ఆటంకపరచటం కొరకు ఉద్యమించటం కాదు నువ్వు చేయాల్సింది. వాటిని ప్రాక్టీస్ చేస్తున్న వారి జీవితాల్లో మార్పు తీసుకొని రావటానికి ఉద్యమించాలి. చాలామంది ఉద్యమకారులు అన్యాయమును అక్రమమును అడ్డగిస్తున్నామంటూ అన్యాయం అక్రమం చేస్తున్నారు. చూడండి, వీడు అన్యాయం చేశాడు అని చెప్పి అక్కడ వీళ్ళు అన్యాయంగా ఇంకొక కార్యం స్థాపిస్తారు. దానివల్ల ఏంటి ప్రయోజనం? ఎవరో ఇవ్వలేదు, లేక ఒక్కడే తినేశాడు,
కాబట్టి వాడిని కొట్టి లాగేసుకుందా, మరి అది అన్యాయం అవుదా? చూడండి, చాలా పర్యాయాలు మనం న్యాయం చేయటం కోసం అన్యాయం చేస్తాం. తీర్పులు చెప్తున్నప్పుడు కూడా న్యాయం చెప్పడానికి బదులు ఇంకో పిచ్చి పని చెప్పిస్తాం. అది కరెక్ట్ కాదు. మనుషులలో పరివర్తన రావాలి, పరిస్థితులలో మార్పు కాదు. పరిస్థితులలో మార్పు నీవు మారుస్తూ ఉంటే అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి. కానీ నువ్వు వ్యక్తులలో మార్పు తేగలిగితే ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది. అదే ప్రభువు చేసిన పని. పాడైపోయిన జీవితాలను కట్టాడండి. సమరయ స్త్రీ జీవితం చూసుకోండి, పాడైపోయిన జీవితం, వ్యభిచారములో ఉన్నటువంటి జీవితం. 5 భర్తలను మార్చి 6వ వ్యక్తి భర్త కాని వాడితో సహజీవనం చేస్తోంది ఆవిడ. ఆమె జీవితం మారింది తెలుసునా? కనుక ఇక ఆమె పాపం చేయదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తెచ్చారు. వాళ్ళు రాళ్ళు పెట్టి కొడితే అమ్మాయి చచ్చిపోతుంది. కానీ ప్రభు ఆమెను చంపమనలేదు, ఆమె పాపాన్ని చంపారు ప్రభు. ఎలా? ఆయన సిలువలో ఆయన క్షమించారు. పాపమునకు శిక్ష, పాపికి విడుదల. ఆ పాపి ప్రభువు నుండి సందేశం ఏం పొందాడు? మరలా ఇక పాపం చేయవద్దు. అర్థమవుతుందా? మరలా ఇక పాపము చేయవద్దు, ఇక నువ్వు పాపము చేయకు, నువ్వు వెళ్ళు, యు ఆర్ ఫర్గివెన్, నువ్వు క్షమించబడ్డావు, నువ్వు విడుదల చేయబడ్డావు, నీకు శిక్ష ఎవరు విధించరు. నువ్వు మరలా వెళ్ళు సమాజంలోకి, ఎక్కడ నువ్వు పతనమయ్యావో అక్కడ పరిశుద్ధంగా జీవించు. అది తిరిగి కట్టడం అంటే. యేసయ్య ప్రాక్టికల్గా ఆ వ్యభిచారములో పట్టబడిన స్త్రీ జీవితాన్ని నిర్మించి చూపించారండి, నిర్మించి చూపించారు. వారిని క్షమించి, వారిని రక్షించి, వారు నూతన జీవితంతో నిర్మాణం అవటానికి యేసు నేర్పించాడు. అది చెయ్యాలి కాపర్లు, ఇవాంజలిస్టులు ఇవాళ. అది చేయకుండా కొట్టుకుంటున్న పరిస్థితులు ఉంటే ఏమిటి ప్రయోజనం? మిషన్ మిస్ అయిపోతే ఏమిటి లాభం? క్రైస్తవ సంఘం యొక్క మిషన్ ఏమిటి? పాడైపోయిన జీవితాలు ఫలవంతమైన జీవితాలుగా కట్టడమే. పాడైన స్థలాలను బాగు చేసి, త్రవ్వి, సక్రమపరిచి, పంటకు యోగ్యమైనటువంటి ఫలములకు యోగ్యమైనటువంటి భూమిగా తీర్చిదిద్దటం చాలా గొప్ప వ్యవసాయం. వ్యవసాయంలో ప్రధానంగా భూమిని సేద్యపరచడానికి ముందు సిద్ధపరచటం ఒక గొప్ప కళ. కనుక సంఘము తన యొక్క బాధ్యతగా సమాజంలోని వ్యక్తుల యొక్క మనస్సులను నిర్మించటం నేర్చుకోవాలి. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించుదురు. నూతనంగా స్థాపిస్తారు, పాతదంతా తీసేస్తారు. కొరింథీయులకు రాస్తూ పరిశుద్ధుడైన పౌలు అదే చెప్తాడు, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమైనను, కొత్తవి ఆయను అన్నాడు. క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించాయి, పాతవి గతించాయి. సమరయ స్త్రీ పాత జీవితం గతించింది, వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ పాత జీవితం గతించింది. పాపులు అనేక మంది పాత జీవితాలు గతించాయి, పరిశుద్ధులుగా చేయబడ్డారు. నూతన పట్టణాలు స్థాపించాలి. చూడండి, ఇది గ్రేట్ మిషన్, ఎస్టాబ్లిషింగ్ న్యూ స్పిరిచువల్ సిటీస్. దేవుని రాజ్య నిర్మాణంలో నూతనమైనటువంటి పట్టణాలు ఎవరు? మనుషులే. సోదరుడా, సోదరి, నూతన పట్టణాలు స్థాపిస్తున్నారా? సువార్త ద్వారా ఇది సాధ్యమవుతుంది. అల్టిమేట్గా, ఫైనల్గా సువార్త ఒక్కటే మానవ జీవితాలను మార్చగలిగిన శక్తి కలిగింది. ఎంతమంది నేరస్తులు మారారు, ఎంతమంది క్రూరులు యేసును వెంబడించి సాధులుగా మారారు. పాపపు జీవితాల్లో కొట్టుకుపోతూ పతనమైపోయిన జీవితాల్లో ఉన్నవారు ఆ వాసనే ఎరుగనటువంటి స్థితిని ఈ లోకానికి కనపరచగలిగారు. ఎంతమంది త్రాగుబోతులు
విడుదల పొందారు. తెలుసునా? హిప్నాటిజం ద్వారా కాదండి, లేకపోతే ఆల్కహాలిక్ థెరపీ ద్వారా కాదండి, కేవలం యేసుక్రీస్తు ప్రభువు తాకటం చేత. ఎట్లా సాధ్యం? అది పరిశుద్ధాత్మ కార్యం వలన పాత హృదయం, రాతి హృదయం, బండ హృదయం మార్చబడి నూతనమైన మెత్తటి హృదయం, మాంసపు గుండె అనుగ్రహించబడుతోంది. హృదయ సున్నతి అనుగ్రహించబడుతోంది. అప్పుడే వారు నూతన స్థలాలుగా మారుతారు. స్టువర్ట్పురం దొంగలు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి వారి నేరాలు ఒప్పుకొని శిక్షలు అనుభవించి బయటకు వచ్చి వారు దైవజనులయ్యారు. వారు నీతిని గురించి నేర్పారు లోకానికి. కనుక జీవితాలు బాగుపడటం యేసయ్య వశం, సువార్త వశం. సువార్త ప్రకటన ప్రధానం. వాక్యము వెనుకకు వ్యర్థంగా రాదు, తగిన ఫలాన్ని తీసుకుని వస్తుంది. వాక్యం ప్రకటించండి, ఆ వాక్యం ఖచ్చితంగా దాని ఫలాన్ని తెస్తుంది. నేను లెక్క పెట్టుకున్నాను, ఇప్పటికి 2400 ఎపిసోడ్స్ అయ్యాయి. ఇంకొక 20 సంవత్సరాలు నేను బ్రతికితే, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి 60 సంవత్సరాలు కదా, ఇంకొక 20 సంవత్సరాలు బ్రతికితే ఇంచుమించుగా మరొక 7000 ఎపిసోడ్స్ చేయగలుగుతాను, చిల్లర ఎపిసోడ్స్ చేయగలుగుతాను. అంటే ఒక ఉద్యోగిగా నేను రిటైర్మెంట్ వయసుకు వచ్చేటప్పటికి 10,000 ఎపిసోడ్స్, 10,000 దినాలు అనుదినం వాక్య ప్రకటన ప్రపంచం. ఎంత గొప్ప ఆశీర్వాదం అవుతుంది! ఎన్ని కుటుంబాలు, జీవితాలు నిర్మించబడతాయి! రానున్న భవిష్యత్తులో ఎంతమంది జీవితాలు బాగుపడతాయి! అది తలుచుకుంటే ఆశీర్వాదం కదండి. సోదరుడా, సోదరి, 5-6 పర్యాయాలు బైబిల్ పూర్తి చేసేయచ్చు మీడియా ద్వారా. వెర్నాన్ బెక్కి 5 పర్యాయాలు రేడియోలో బైబిల్ పూర్తి చేశాడు, 5 సంవత్సరాల చొప్పున. చూడండి, మీరు నిర్మించాలి అంటే యు మస్ట్ ప్రొఫెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ప్రకటించడమే మార్పులకు కారణమవుతుంది, వేరొక మార్గం లేదు. తరతరముల నుండి స్థితిములములై ఉన్న పురములను బాగు చేయుదురు. తరతరముల నుండి శిథిలమైపోయిన పురాలు, వాటిని బాగు చేస్తారు. ఇక అక్కడ ఏమీ లేదు అనుకున్న చోట కూడా ఒక నూతనత్వాన్ని తేగలుగుతారు. గమనిస్తున్నారా? మానవ జీవితం ఎంత పాడైపోయిందో అంతగా తిరిగి పునరుద్ధీకరించబడే అవకాశం ఉంది. చాలామందికి అనుమానం, నేను బాగుపడతానా, నా పరిస్థితులు మారుతాయా, నా జీవితం బాగవుతుందా, మాకేమైనా నిరీక్షణ దినాలు వస్తాయంటారా మరలా? ఇలాంటి అనుమానాలు ఉన్న వారిని దేవుని వాక్యం చెప్తోంది, ఖచ్చితంగా మీరు దీవించబడతారు వాక్యం చేత అని. 5వ వచనం చదువుకుందాం. అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు, అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులగుదురు, మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. ఈ వచనం ఎంత బాగుందో చూడండి. దీనిలో ఎంత లోతైన అర్థం ఉందో చూస్తున్నారా? ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నప్పుడు అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు. 1000 ఏండ్ల పరిపాలనలో యూదులు, యూదేతరులలో క్రీస్తును అంగీకరించిన వారు కూడా, యూదులలో దేవుని యందు నమ్మిక ఉంచిన వారు, యూదేతరులలో అనగా అన్యులలో ప్రభువునందు విశ్వసించిన వారు ఒక్క మందగా కొత్తబడినప్పుడు వారు ఏ భేదము లేకుండా కలిసి జీవిస్తారు అని అర్థాన్ని ఇస్తోంది ఈ వచనం. ప్రభువు రాకడలో జరిగే అద్భుతమైన పరిస్థితిది. పరదేశులు మీకు వ్యవసాయకులుగాను, మీ ద్రాక్ష తోటలకు కాపరులుగాను, వీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించెదరు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. ఈ వచనాలు వర్ణించడానికి సమయం చాలదండి. ఎంత గంభీరమైన వచనాలు. అన్యులు అంటే ఎవరు? యూదులు కానివారు.
యూదులు పాత నిబంధనలో దేవునికి స్వజనులు, అంటే నిబంధనా జనులు. అబ్రహాము సంతానము. అబ్రహాము, ఇసాకు, యాకోబు. యాకోబు నుండి వచ్చిన సంతానం నిబంధనా జనం. వారు దేవుని వాక్యములో ప్రత్యేకించబడ్డారు. వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. వారికి వాగ్దానాలు చేయబడ్డాయి. వారికి చాలా ప్రత్యేకమైనటువంటి కృపలు ఇవ్వబడ్డాయి. వారు కాక ఇతరులు అన్యులు. అన్యులకు కూడా రక్షణ దేవుడి ప్రణాళికలో ఉందని ఈ వచనం క్రీస్తు పూర్వం 650 సంవత్సరాలప్పుడు తెలియపరిచింది. ఇప్పటికీ చాలామందికి అనుమానం, యూదులు మాత్రమే రక్షించబడతారు, లేకపోతే క్రైస్తవులే రక్షించబడతారు, అన్యులకు రక్షణ లేదనుకుంటారు. అది పొరపాటు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తు ద్వారా దేవుని యందు నమ్మిక ఉంచిన ప్రతి వారికి రక్షణ ఉంది. వారు వ్యవసాయకులుగా, కాపరులుగా మారుతారు, యాజకులుగా ఉంటారు. వ్యవసాయకులు, కాపరులు ఒక్క 1000 ఏండ్ల పాలనకే కాకుండా ఇప్పటి కాలమున మనం అప్లై చేసుకున్నా కూడా దేవుని పేరిట యాజకులుగా, దేవుని పేరిట కాపరులుగా అన్య జనాంగానికి దేవుడు ఈనాడు అవకాశం ఇచ్చాడు. ప్రభువు పునరుద్ధారుడై వెళ్ళిపోయిన 10 దినాలకు పెంతెకొస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి మేడగదిలో ఉన్నటువంటి 120 మంది విశ్వాసుల మీద దిగి వచ్చినప్పుడు, అనుగ్రహించబడినప్పుడు వారు దివ్యమైన ఆత్మవరాలు చేత నింపబడి వాడబడగా విశ్వవ్యాప్తంగా సంఘాలు ఏర్పడ్డాయి. ఈ విశ్వవ్యాప్తంగా ఏర్పడిన సంఘాలు అన్యజనాంగము సంబంధితమైనవి. వాటిలో నుంచి కాపరులు వచ్చారు. ఎఫెసీ పత్రిక మనం చదువుతున్నప్పుడు ఆయన ప్రణాళికలో క్రీస్తు యేసునందు మనలను చూచెను అని పౌలు సంఘాలను గురించి వ్రాయగా, ఫిలిప్పీ పత్రికలో కాపరులుగా కొందరిని సంఘము నుండి నియమించినట్లుగా చెప్పబడింది. పేతురు భక్తుడు ప్రతి విశ్వాసి యాజకుడని చెప్పాడు. అవును, మన యాజకుడు మన ప్రభువే, ప్రధాన యాజకుడు ఆయన. మనం యాజకులు, ఆయనకు అర్పణ చేస్తున్నాం, ఆయనకు ఆరాధన ఇస్తున్నాం. ఆయనకి ఇంపైనటువంటి విరిగి నలిగిన బలిని మనం ఆయన కొరకు సమర్పిస్తున్నాం. అందుకు యాజకులం, యాజకత్వానికి పిలువబడ్డాం. చాలామంది అనుకుంటారు పాస్టర్లే యాజకులు అనుకుంటారు. కాదు, ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి దేవునికి యాజకుడే. యాజకుడే దేవునికి కృతజ్ఞతార్పణ చెల్లించువాడే నిజమైన యాజకుడు. కనుక మీరు యాజకులు అనబడుదురు, దేవుని పరిచారకులని మిమ్మలను గురించి ప్రజలు చెప్తారు. దేవుని పరిచారకులు వీరెవరు అంటే యేసు పరిచారకులు అని 1వ శతాబ్దంలో చెప్పబడ్డారు. ఇప్పుడు యేసు పరిచారకులని లోకమంతా క్రైస్తవులను గురించి మాట్లాడుతున్నారు. జనముల ఐశ్వర్యం వారు అనుభవిస్తారు, వారి ప్రభావం పొంది అతిశయిస్తారు. యవనమున మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతారు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషిస్తారు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలవుతారు. నిత్యానందము వారికి కలుగును. ఇక్కడ వ్రాయబడిన మాట ఖచ్చితంగా రేపటి దినమే నేను వర్ణించగలుగుతాను. 6-7 వచనాలు నేను చదివాను, కానీ ఈ దినం సంపూర్ణంగా వర్ణించలేను. 4-5 వచనాలు మనం ఈ దినం ధ్యానం చేశాం. ఈ 4-5 వచనాలలో సంఘం యొక్క ప్రాథమిక బాధ్యతతో పాటు ఘనత ఎట్లు ఇవ్వబడిందో సంఘానికి మనం నేర్చుకున్నాం. పాడైపోయిన వాటిని కట్టడం, పతనమైన వాటిని నిర్మించటం, నూతన స్థలాలను స్థాపించటమే కాకుండా కాపరులుగా, యాజకులుగా, వ్యవసాయకులుగా, మందలను మేపువారిగా దేవుడు నూతనమైన విధానములో సంఘాన్ని అభిషేకిస్తున్నాడని మనం నేర్చుకున్నాం. రేపటి వాక్య భాగంలో 6వ వచనము నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినం ఎపిసోడు స్పాన్సర్స్ ఎవరు లేరు, దయచేసి మీరు ముందుకు రావాలని మనం చేస్తున్నాను. పర్సనల్ స్టూడియో నిమిత్తం ప్రార్థించండి.
మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెషయా గ్రంథమును వచన ధ్యానములుగా ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 24 గంటల ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. రేపటి వాక్య భాగంలో మేము కలుసుకునే పర్యంతం మీ కృపలో వీరిని భద్రపరచండి. ఈ దినం ఆదివారం మిమ్మల్ని స్తుతించి ఆరాధించిన ప్రతి బిడ్డను దీవించండి. యేసే పరిష్కారాన్ని దర్శించి దృష్టించి సహాయం చేయండి ప్రభు. మీ కృపా సత్యములు అనేకులకు ప్రచురించుటకు మాకు నేర్పించండి. మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.